ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇది మనం చిన్నప్పుడు వినే ఉంటాం. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, అలాంటి డిస్ట్రాయ్ కూడా చేయలేం. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా నెగిటివ్ ఎనర్జీస్ గురించి మనం మాట్లాడదాం. దాన్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే అందు నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అనేది ఒక రియల్ టైం ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు జరిగిన ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తా. సో కొత్త సబ్జెక్టు, బట్ అందరికీ రిలేటబుల్ సబ్జెక్టు. ఎవరో ఒకరు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తారు నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే మనకు ఉన్నవి రెండే ఎనర్జీలు, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. కొన్ని డార్క్ ఎనర్జీస్ ఉంటే దాని గురించి మళ్ళీ సెపరేట్ వీడియోలో మాట్లాడదాం. అది కూడా నెగిటివ్ ఎనర్జీస్లో భాగంగా వస్తుంది. బట్ హై లెవెల్లో మాట్లాడితే రెండే ఎనర్జీస్. ఓకే, సో మీకు వీడియో నచ్చిన ఆర్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి హైప్ చేయండి, సో దట్ ఎక్కువ మంది ఆడియన్స్, వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. मेरा नाम పవన్ है. నెగిటివ్ ఎనర్జీ. సో నెగిటివ్ ఎనర్జీ గురించి తెలియాలంటే మనకు పాజిటివ్ ఎనర్జీ గురించి కూడా తెలియాలి. ఎనర్జీ గురించి తెలియాలి. నేను చెప్పాను కదా, ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే దాన్ని న్యూట్రలైజ్ అయినా చేయొచ్చు, కానీ మనం కిల్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం. ఓకే, గాట్ ఇట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళారు అనుకోండి. టెంపుల్కి వెళ్ళిన కాలు పెట్టిన మూమెంట్ తర్వాతే మీకు ఆ పాజిటివ్ ఫీల్స్, పాజిటివ్ వైబ్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు, గుడికి ఆర్ చర్చికి ఆర్ ఎనీథింగ్ వెళ్ళినప్పుడు, అలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు ఏదైనా తప్పు పని చేయాలో లేకపోతే ఎవరినైనా చంపేయాలి, అలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ రావు. మన స్టేట్ ఆఫ్ మైండ్ చాలా ఏమంటారు, స్టేబుల్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, మంచిగా ఆలోచిస్తాం. ఇంకా చెప్పాలంటే చెడుగా ఆలోచించాం. ఎందుకురా అంటే అక్కడ ఉన్న ఏరియా అంతా ఎనర్జీ ఫ్లో అంతా పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అయ్యి అక్కడ స్టాగ్నేట్ అయ్యి ఉంటుంది. ఎలారా అంటే అక్కడ ఉన్న గుడి కానీ, ఆ చర్చ్ కానీ, దాని ఆర్కిటెక్చరు, దానికి పడే సన్లైటు, ఓకే, చాలా ట్రెజెక్టరీస్ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న చెట్టులు, అక్కడ వాడే మెటల్స్, అక్కడ వచ్చే సౌండింగ్స్, అన్నిటి మీద ఎనర్జీస్ క్రియేట్ అవుతాయి. అవే పాజిటివ్ ఎనర్జీస్. ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఆ పారామీటర్స్ అంటారా, పెరిమీటర్, ఆ చుట్టూరేనే ఉంటుంది. ఆ ఏరియా చుట్టూరైన ఫ్లో అయ్యి స్టాగ్నెంట్ అయి ఉంటుంది. అందుకే ఆ ఏరియా వరకే మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీతో ప్రాబ్లం లేదు. నెగిటివ్ ఎనర్జీ ఈజ్ వెరీ డేంజరస్. నెగిటివ్ ఎనర్జీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది కానీ మనం పొరపాటున ఎంటిటీలో మారామనుకోండి, ఎంటిటీలో మారిన తర్వాత నెగిటివ్ ఎనర్జీని మనతో కాల్ చేసుకోవడం కానీ దానికి తెలిసిందనుకోండి, సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాన్నే మనం తెలియక దెయ్యాలు గియ్యాలు అంటాం. కానీ నా దృష్టిలో దెయ్యాలు దేవుళ్ళు ఉండవుతుంది. అకార్డింగ్ టు మీ బోత్ ఆర్ ఎనర్జీస్. పాజిటివ్ ఎనర్జీ, దేవుడు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, దెయ్యం అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ విషయాలకు వచ్చేసరికి అది మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తా, మనకు కనబడదు ఏ ఎనర్జీ అని, అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎలా అయితే వచ్చిందో, నెగిటివ్ ఎనర్జీ మీకు ఏదైనా శ్మశానంకి వెళ్ళినా, లేకపోతే నా పోస్ట్ మార్టం దగ్గరికి ఉంటాయి చూసారా, బాడీలు పెడతారు, అక్కడ ఫుల్ నెగిటివ్ ఎనర్జీ. ఎస్పెషల్లీ కోల్డ్ ప్లేసెస్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ స్టాగ్నేట్ అయి ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో మన మైండ్ చాలా విచిత్రంగా పనిచేస్తుంది, చాలా నెగిటివ్గా పనిచేస్తుంది, చాలా క్రూరంగా మారిపోతుంది, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, ఒక తెలియని ట్రామాలోకి వెళ్ళిపోతుంది, ఒక సైకిక్ బిహేవియర్ వస్తుంది, ఒక తెలియని ఆవేదన, ఆవేశం, ఇవన్నీ వస్తాయి. ఇది మన కాదు, ఇది మన రియల్ సెల్ఫ్ కాదు. మన రియల్ సెల్ఫ్ కాకుండా వేరే థింగ్స్ అన్నీ వస్తాయి, జనరేట్ అవుతాయి. ఎందుకంటే ఇవి నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ట్రిగ్గర్ అవుతాయి. అలాగా చాలా ప్లేసెస్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొన్ని దగ్గర ఎక్కువ స్థాయిలో ఉంటే, కొన్నిసారి తక్కువ స్థాయిలో ఉన్న పెద్ద ఫరక్ పడదు. ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అది మనకి హింట్లు ఇస్తుంది. హింట్లు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు దానికి ఛాలెంజ్ చేయకూడదు. ఎనర్జీస్కి ఎప్పుడు ఛాలెంజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ నెగిటివ్ ఎనర్జీకి ఎప్పుడు మనం ఛాలెంజ్ చేయకూడదు. నెగిటివ్ ఎనర్జీకి మనం కానీ ఛాలెంజ్ చేస్తే, అది కానీ తేడా అయితే మన లైఫే రిస్క్లో పడిపోదు. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. లైవ్ ఎగ్జాంపుల్ నిజంగా జరిగింది. మేము మా ఫ్రెండ్స్ ఒకరోజు మంచిగా చిల్ అయ్యి కారులో తిరుగుతున్నాం హైదరాబాద్లో. అందులో ఒకడు తాగడు, టీ టోటలర్. సో వాడు డ్రైవ్ చేస్తాడు. 5గురు ఉన్నాం. ఆడు తప్ప మిగిలిన నలుగురు ఫుల్గా చిల్ అయ్యి ఫుల్ ఆన్లో ఉన్నాం. వెళ్తున్నాం, ఫుడ్ తినడానికి వెళ్తున్నాం, టిఫిన్లు తింటాం. నైట్ అయిపోయింది, 2:30, 3 అయిపోయింది. వెళ్తే ఏమైందిరా అంటే, ఒక స్పాట్ దగ్గర ఆగాం. అక్కడ టీ కూడా చేస్తున్నా, టీ తాగుతున్నాం. అక్కడ ఇడ్లీ తిన్నాం. ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ అందులో ఒకడు అటుపక్క, అంటే ఆ డివైడర్ దాటి అటుపక్క ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది. ఒక పేర్లు చెప్పను, అనవసరంగా వాళ్ళకి ప్రాబ్లం, బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్దాం. ఎందుకంటే ఆడు ఒకప్పుడు అక్కడ బ్యాంక్ ఎంప్లాయీ కింద చేశాడు, తర్వాత ఐటీలోకి వచ్చాడు. అక్కడికి వెళ్దాం. ఆ వాచ్మెన్ గారు నాకు తెలుసు, అండర్గ్రౌండ్లో మంచిగా ఉంటుంది, అక్కడ చిల్ అవుదాం. అక్కడికి చిల్ అయిన తర్వాత మనం వెళ్దాం. అప్పుడు మీకు తెలుసో తెలియదో ఇన్ ద సెన్స్, మాకు అంటే మీకు మొత్తం చెప్పాక అర్థం అవుతుంది. అక్కడ ఏముందో తెలియదు, కానీ మా మైండ్ ఏం చెప్తుందంటే కొన్నిసార్లు సూచనలు ఇస్తాయి అన్నమాట మనకి.
వద్దు అక్కడికి ఎందుకు అంటే అక్కడికి వెళ్తే ఏదో ఉంటుందని కాదు, అక్కడికి వద్దు, మనం వేరే ప్లేస్కి వెళ్తాం, అక్కడ ఏం వెళ్ళొద్దు అని చెప్పి 5గురిలో 4 స్ట్రైట్ అవే నో చెప్పారు, గట్టిగా నో చెప్పారు, చాలా గట్టిగా వద్దు. బట్ స్టిల్ నేను చెప్పాను కదా, మన ఎంటిటీలో మారకూడదు, మన ఎంటిటీలాగా ఎనర్జీ సెలెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు ఒకడు ఉన్నాడు బ్యాంక్ ఎంప్లాయ్ అక్కడ పని చేశాడు ఫ్యూర్స్ బ్యాక్ అని చెప్పాను కదా, ఆయన అక్కడ ఎంటిటీలో సెలెక్ట్ అయ్యాడు. వాడు మాత్రం అసలు ఊరుకోలేదు, 4 నో వర్సెస్ వాడి ఎస్లో వాడి ఎస్ఏ గెలిచి చివరికి అక్కడికి వెళ్ళాం గేట్ దగ్గరికి. ఇన్ఫ్యాక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ముసలి వాచ్మెన్ ఉన్నాడు, ఆడు వెళ్ళాడు, అక్కడ ఏదో డిస్కషన్ అవుతుంది, అప్పుడు కూడా చెప్పాం రా అని చెప్పి. అప్పటికే ఆడే గెలిచాడు, వెళ్దామని అన్నాడు. ఒక గేట్ తీసాడు, ఇంకో గేట్ రావట్లే, 5 నిమిషాలు స్ట్రగుల్ అయ్యాడు. అయినా కూడా చివరికి ఆడ అనుకుంది అయింది, ఆ 2 గేట్లు తీశారు. తర్వాత ఆడు వచ్చాడు, ఫస్ట్ సెల్లర్లో ఫస్ట్ కాకుండా -2కి వెళ్ళాం. -2కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి అక్కడ చెప్పాను కదా, నెగిటివ్ ఎనర్జీని మనం చూడకపోయినా ఎక్స్పీరియన్స్ చేయగలం. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, బట్ నాకే ఏదైనా డిస్కంఫర్ట్, మేబీ ఏదో ఎక్కువ తాగడం వల్ల డిస్కంఫర్ట్ వచ్చిందేమో అనుకున్నా. తర్వాత బయటికి దిగిన తర్వాత ఇంకోటి దిగాడు, ఆడు నేను మాట్లాడుకుని, ఆడికి చిరాకు ఉంది, చాలా చిరాకు ఉంది, వెళ్ళిపోదాం అన్నాడు. కానీ అక్కడ ఆడేమో వెళ్ళని చెప్పి ఎవడైతే మమ్మల్ని తీసుకెళ్ళాడో వాడు తాగుతున్నాడు. తర్వాత పాటలు పెట్టారు కారులో, మంచి సాంగ్స్ వచ్చినా కూడా వైబ్ రావట్లే. సో కారు లోపల ఉన్న వాళ్ళకి చిరాకు దొరుకుతుంది, కారు బయట ఉన్న వాళ్ళకి చిరాకు దొరుకుతుంది. ఇప్పుడు నా పక్కన ఉన్న ఒకటికి ఆడికి స్టమక్ అప్సెటే బాత్రూమ్కి వెళ్దాను. అంటే ఇప్పుడు ఈ తాగినోడు ఇంతకుముందు ఎవడైతే బ్యాంక్ ఎంప్లాయ్ కింద పని చేస్తున్నాడో, సరే దానికి పైకి తీసుకెళ్తాయని చెప్పి అది పైకి తీసుకెళ్ళిన తర్వాత అప్పటికి ఈ ఫ్రస్ట్రేషను పీక్స్ అంటే తెలియని నెగిటివ్ ఎనర్జీ మాట, అది ఏమంటే తెలియని చిరాకు, అర్జున్ గారి నుంచి పోవాలి అనే థాట్ ముగ్గురికి వచ్చింది. సో వాడి గురించి వెయిట్ చేస్తున్నాం, వీడు ఎప్పుడు వస్తాడు, ఎందుకంటే చాలా చికాకు దొరుకుతుంది మాట. అది ఎక్స్ప్లెయిన్ చేయలేం, అది నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఈ వీడియో పొరపాటున వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా అలా ఎక్స్పీరియన్స్ చేశారా, తెలియని చిరాకు, తెలియని ఏమంటారు ఫ్రస్ట్రేషన్, తెలియని కోపం, తెలియని సమ్ నెగిటివ్ థాట్స్ అలాంటివి. సో అయ్యింది, మేము ముగ్గురు డిస్కస్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తాడో వెళ్దామని చెప్పి. దాని తర్వాత ఆడొచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు, పైకి వెళ్ళి చెప్పి వచ్చాడు అన్నాడు. ఆడొచ్చాడు, అలా వెళ్ళిపోదాం, అసలు ఇక్కడ ప్లేసు చిరాకు ఉంది, మనం పైకి వెళ్ళి చిల్ అవుదంటే, సరే ఆడు వచ్చాక వెళ్దాం అంటే, అక్కడ కింద లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ప్రెస్ అంటే లిఫ్ట్ నెంబర్ రాగానే ఇటు భయపడుతున్నాడు. ఏమరా భయపడుతున్నావు అంటే, ఏం లేదు ఇదేంటి లిఫ్ట్లో వస్తున్నాడా అని చెప్పి వెంటనే తలుపు తీసి ఫాస్ట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. చూస్తాడు లిఫ్ట్ దగ్గర అబ్బాయి రాలేదు, ఆడు మెట్లు దిక్కుంటూ వస్తున్నాడు. మీకు అర్థమైంది కదా, మెట్లు దిక్కుంటూ రాగానే ఈడెందుకు ఇంతవరకు మంచి ఊపు మీద మమ్మల్ని తీసుకొచ్చాడు కదా, ఈడెందుకు కొంచెం కంగారు పడుతున్నాడు అని చెప్పి లోపలికి వచ్చి అసలు ఏంటి మ్యాటరు వెళ్ళిపోదంటే, వాడు అక్కడ చెప్పలే వెళ్ళిపోదంటే, సరే వెళ్ళిపోదాం అన్నాడు. వెళ్ళిపోదాం తర్వాత మేము అప్పుడు పైకి వెళ్ళిపోయాం. ఆ -2 నుంచి -1 వెళ్ళి తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి ఇంకో స్పాట్కి రోడ్డు మీద వేరే స్పాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా మైండ్ సెట్ అయిన తర్వాత అప్పుడు ఆ దరిద్రుడు చెప్తుంది ఏంద్రా అంటే, ఇప్పుడు జాగ్రత్తమేనండి. వాడికి అప్పటి వరకు ఆ విషయమే మర్చిపోయాడు. అదే అన్నాడు, ఐడెంటిటీ లాగా చూస్ చేసుకున్నప్పుడు, మనం ఎంటిటీ అయినప్పుడు మనం మర్చిపోదాం, ఎందుకంటే మన కంట్రోల్ అంతా నెగిటివ్ ఎనర్జీ మీద ఉంటుంది. వాడు చెప్తుంది ఏంటంటే, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను కదా అక్కడ బ్యాంక్ ఎంప్లాయ్ కింద చేసాడని, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అక్కడ లిఫ్ట్లో ఒక అబ్బాయి అంటే మ్యారీడ్, అప్పుడే రీసెంట్గా పెళ్ళయింది, 4th ఫ్లోర్లో ఉన్నాడు. అది షాపింగ్ కాంప్లెక్స్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మాట బిల్డింగ్ అది. సో లిఫ్ట్ నొక్కినప్పుడు డోర్ ఓపెన్ అయింది, లిఫ్ట్ రాలేదు, లిఫ్ట్ పైన ఉంది, మనోడు కాలు పెట్టి పడిపోయాడు. సో వెంటనే లిఫ్ట్ వచ్చేసింది, కింద పడిపోయినప్పుడు ఎవరికి -2కి వెళ్ళిపోతాం కదా, -2కి వెళ్ళి పడిపోయాడు, స్పేస్ ఉండదు, -2 ఉన్నాడు, చిన్న స్ప్రింగ్లా ఉంటుంది. వెంటనే లిఫ్ట్ వచ్చి క్రష్ అయిపోయాడు, స్పాట్ డెడ్. ఎంత స్పాట్ డెడ్ అంటే అందులో నుంచి ఆ శవాన్ని తీయడానికి 2 రోజులు పట్టింది, 2 రోజులు. అప్పుడే పెళ్ళైన అమ్మాయి ఎంతలా ఏడిచిందంటే ఆ సౌండ్లు ఇప్పుడు కూడా వినబడతాయి అక్కడ చుట్టుపక్కల ప్రజలకు, అంత దారుణంగా ఏడిచింది వాళ్ళ భర్త చనిపోయే విషయం. సో బేసిక్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అదొక ట్రాజిక్ డెత్ కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది. దాన్ని జరగడం వల్ల ఆ సోల్ తాలూకా ఎనర్జీ, దట్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీ, అది అక్కడే ఉంది, స్టాగ్నేట్ అయి ఉంది. అండ్ అక్కడ ఆ ఘటన జరిగిన తర్వాత అమ్మాయి ఏడుపు, చాలా నెగిటివ్ థింగ్స్ జరిగినవంతా ఫ్రీ ఫ్లో అవ్వట్లేదు, అక్కడే ఉండిపోయింది. అక్కడ ఉండిపోవడం వల్ల అది ఆ ప్రదేశం చాలా కోల్డ్గా ఉండి నెగిటివ్ ఎనర్జీతో ఫిల్ అయ్యి అక్కడికి ఎవరికి వెళ్ళినా ఆ డిస్టర్బింగ్గా ఉంటుంది.
అందుకే అప్పటి నుంచి ఏం చేశారు అంటే అక్కడ 3 లిఫ్ట్లు ఉంటే మాకు అర్థం కాలే ఫస్ట్ టైం. ఆ లిఫ్ట్ ఎందుకు మొత్తం సిమెంట్తో కప్పేశారు మొత్తం. అది ఏంది ఎలా ఉందంటే తర్వాత ఇటు చెప్పిన తర్వాత అర్థమైంది ఇంకా ఎవరు వాడకూడదు. అసలు చాలామందికి ఆ విషయం కూడా తెలియదు, తెలిస్తే రారు కదా. సో ఇది బేసిక్గా మాకు నెగిటివ్ ఇక్కడ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని మాకు తెలియదు, కానీ కూడా మన నేచర్ చెప్తుంది కొన్నిసార్లు. చెప్పినప్పుడు విరుద్ధంగా వెళ్ళకూడదు, ఛాలెంజ్ చేయకూడదు. వీడు ఎందుకు వెళ్ళాడు అంటే వీడికి తెలిసినా కూడా ఆడికి మందు ఎక్కువైపోయింది అండ్ ఆడు ఎంటిటీ కింద సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఆయన చూస్ చేసుకుంది కాబట్టి ఆడు ఎలాగోలా మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా మేము దాన్ని ఛాలెంజ్ చేసి అక్కడ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతాం. చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతాం. కొంతమంది తింగరోళ్ళు అలాంటి పనులన్నీ చేస్తారు, అలాంటి చేయకూడదు. వీడు ఏం చెప్పాడంటే అప్పట్లో వీడు చాలాసార్లు దాన్ని ఛాలెంజ్ చేశాను రా, నేను అక్కడ ఉన్నాను, అక్కడే ఉండి నేను తాగాను, ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే నా బైక్ స్టార్ట్ అయింది. అక్కడ లక్ ఏందిరా అంటే ఆడు ఛాలెంజ్ చేసినా కూడా ఆ ఛాలెంజ్లో గెలిచాడు. ప్రతిసారి ఆ ఛాలెంజ్లో మనం గెలాం, ఎస్పెషల్లీ విత్ నెగిటివ్ ఎనర్జీస్. అండ్ నెగిటివ్ ఎనర్జీస్లో ఇలాంటి డార్క్ ఎనర్జీస్ ప్రతిసారి ఛాలెంజ్ చేసినప్పుడు గెలుస్తాం అంటే అది మన మూర్ఖత్వం. అన్నిసార్లు ఆప్షన్స్ ఉండవు, అన్నిసార్లు ఆపర్చునిటీస్ ఉండవు. ఎప్పుడైనా మీకు నేను చెప్పబోయేది ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయినప్పుడు మీరు ఛాలెంజ్ చేయకుండా సైలెంట్గా ఆ స్పేస్ నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఆ స్పేస్ నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు న్యూట్రలైజ్ అవుతుంది. కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయినా కొంచెం అలా వెళ్ళి పాజిటివ్గా స్పెండ్ చేస్తే ప్లస్ మైనస్ చెప్పాను కదా, అది అయ్యి కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది. అంటే ప్లస్ ఇంటూ మైనస్ అలా వేసుకోవద్దు. పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అదంతా మిక్స్ అయ్యి కొంచెం న్యూట్రలైజ్ అయ్యి కొంచెం సెట్ అవుతుంది. అంతే తప్ప నేను అక్కడే ఉంటాను, ప్రతి రాత్రి అక్కడికి వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను, దాన్ని ఛాలెంజ్ చేస్తాను, నేను రికార్డ్ చేస్తుంది అన్నా అనుకోండి, ఎలాగోలాగా నీకు ఎఫెక్ట్ అవుతుంది ఎలాగైనా సరే. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఒక నెగిటివ్ ఎనర్జీ ఆర్ ఒక ఎనర్జీ స్టాగ్నెంట్గా ఉండిపోయిన దగ్గర ఎలా ఉందో అనే పరిస్థితి. ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. బట్ దాని సివియారిటీ బట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ రియాక్షన్ అనేది ఉంటుంది. సో అలాంటివి ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ చూడండి. అప్పుడు అక్కడ కన్ఫామ్గా ఎనర్జీస్ బాగాలేదు అని మీరు తెలుసుకున్నారనుకున్న ప్లేస్లో ఉండదు. ఆర్ అట్లీస్ట్ దాన్ని న్యూట్రలైజ్ చేయడం ట్రై చేయండి. అంతే తప్ప దాన్ని ఛాలెంజ్ చేసి మనం ఏదైతే సినిమాలో చేసేద్దాం అంటే సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వన్స్ అది ఎంటిటీలో మళ్ళీ సెలెక్ట్ చేసి అది కానీ దాని ప్లేలోకి మళ్ళీ తీసుకెళ్ళిపోయిందో చాలా సఫర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెగిటివ్ ఎనర్జీ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఈ వీడియో తాలూకు ప్రాముఖ్యత అదే, మీరు ఎనర్జీస్ అనేవి యూనివర్స్లో ఉంటాయి. సో ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి బయటికి రావడం ట్రై చేయను తప్ప దాంతో స్టే అయ్యి ఉండొద్దు అండ్ దాన్ని ఛాలెంజ్ చేసి ఉండొద్దు. ఐ హోప్ మీకు అర్థమైనట్టు నేను చెప్పాను అనుకున్నా. మీరు ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఎగ్జాంపుల్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను చదివి రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.